మరి ఈ రోజున నిన్న ఎక్కడ చూసినా సరే ఒక వార్త సంచలనాన్ని రేకెత్తిస్తున్నది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసినా సరే, ఏ టీవీ ఛానల్లో డిబేట్ ఉన్నా సరే, అక్కడ మాట్లాడుకునే అంశం ఏంటంటే, మరి మన తెలుగు అమ్మాయిని, చదువుకుంటున్న అమ్మాయిని ఎందుకు పంపించేసారు అమెరికా వాళ్ళు? ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటే ఇలాగ ఉంటుంది. ఆ అమ్మాయి అక్కడ అమెరికాకి ఎందుకు వెళ్ళింది? చదువుకోవడానికి వెళ్ళింది. చదువుకోవాల్సిన అమ్మాయి చదువుకోవడం చేయాలి, కానీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఆమెకు సంబంధం ఏంటి? జియో పాలిటిక్స్ గురించి ఆమె కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పాపం ఆ అమ్మాయిని విదేశాలకు పంపించాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు. ఎన్ని స్థలాలు పొలాలు అమ్ముకొని నగలు నట్ర అమ్ముకుంటే కానీ విదేశాలకు పంపించడానికి అవకాశం ఉండదు. సాధారణంగా చాలామంది చెప్తూ ఉంటారు, బ్యాంక్ లోన్ వచ్చేస్తుందండి. బ్యాంక్ లోన్ వస్తుందా? ఓ బాబురే, మీరు ఎప్పుడైనా వస్తే బ్యాంక్కి వెళ్ళి మాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలని అడగండి. మిమ్మల్ని జేబు దొంగలా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ లోన్ ఇవ్వటానికి మీ అబ్బాయి వెళ్ళిపోతాడు అమెరికా, అది ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు, ఆ తర్వాత అక్కడ ఉండిపోతాడు. వాడిని ఎవరు పట్టుకుంటారండి? నీకమా ఆస్తి లేదు, ఉద్యోగం ఏముంది, 2 సంవత్సరాలుగా రిటైర్ అయిపోతావు. అయిపోతే వాడిని ఎలా పట్టుకుంటావు? మీ అమెరికా వెళ్ళాలా, ఆఫ్రికా వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా అని బ్యాంక్ మేనేజర్ వేలాకోణం చేస్తూ ఉంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది. కానీ అవసరం మంది కాబట్టి పాపం తల్లిదండ్రులు వేదంతో భరిస్తూ నోరు మూసుకుని మెల్లగా కాళ్ళ వేళ్ళ పడి ఆ యొక్క లోను శాంక్షన్ చేసుకుంటారు. అంత కష్టపడుతున్న ఈ యొక్క సమాజంలో ఒక ఆడపిల్లని, పోనీ సాధారణంగా అంటే నేను ఆడపిల్లని తక్కువ చేస్తున్నా అనుకోకండి. ఎందుకంటే సాధారణంగా పూర్వంలో ఆడపిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా పుట్టింటికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ భర్త ఒప్పుకోడు, ఆమె ఉద్యోగం చేస్తున్నా సరే. అఫ్కోర్స్ ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా మారాయి అనుకోండి, ఏదైనా సరే సర్వసాధారణంగా జరిగేది ఇది. మరి ఈ అమ్మాయి అక్కడి నుంచి పంపించేస్తే అందరూ ఏమనుకుంటున్నారు? అమెరికా తప్పండి. అమెరికా తప్పు కాదండి. విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మనం చదువు కోసం వెళ్ళాం కాబట్టి చదువే మన లక్ష్యం కావాలి, కానీ పాలిటిక్స్ గురించి అక్కడ విద్యార్థులు ఏమైపోతారో, నాకైతే ఈ స్నాతకోత్సవం నాకు డిగ్రీ వచ్చేసింది కానీ పాపం ఎంతోమంది చదువుకోలేకపోతున్నారు. అలా ఉంటే కష్టపడి పనిచేసి అలాంటి స్టూడెంట్కి ఫైనాన్స్ చేయమ్మా ఇంకో యూనివర్సిటీలో, ఆస్ట్రేలియాలో ఎక్కడ. కానీ మరి మన పుల్గాన్లో జరిగిన దాని గురించి అసలు ఖండించలేదు. మరి ఎవరి గురించో మాట్లాడేస్తుంది ఈ అమ్మాయి. ఇలాగా పిల్లల జాగ్రత్తగా అనవసరం